మావోయిస్టుల అలజడితో ఒక్కసారిగా కలకలం రేగింది. పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దాదాపు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మావోయిస్టు సానుభూతి పరులుగా భావిస్తున్నారు. మరికొందరు పారిపోయినట్టుగా చెబుతున్నారు. విజయవాడలో మావోయిస్టుల అలజడితో ఒక్కసారిగా కలకలం రేగింది. పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దాదాపు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మావోయిస్టు సానుభూతి పరులుగా భావిస్తున్నారు. మరికొందరు పారిపోయినట్టుగా చెబుతున్నారు. విజయవాడలో మావోయిస్టుల అలజడితో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఆటో నగర్ లో ఆక్టోపస్ బృందాలు అయితే తనిఖీలు చేపడుతున్నాయి. ఇంకా ఇతరత్ర విజయవాడలో ఏ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో ఎన్ఎస్జీ సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి బలగాలు దాదాపుగా 4 గంటల నుంచి భారీగా సోదాలు అయితే జరుగుతున్నాయి. మహిళా మావోయిస్టుల లేక తీవ్రవాది సానుభూతి పర్ల అన్న కోణంలో అధికారులు అయితే సోదాలు చేపడుతున్నారు. అయితే కొత్త ఆటోనగర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎస్పీ పోలీసు బలగాలతోటి మోహరించడము అలాగే తీవ్ర ఉత్కంఠగా ఈ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే 4గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. 4గురిని కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి అక్కడ ఏదైతే టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్ఐబి పోలీస్ సమాచారం ప్రకారం పోలీసులు మరియు గ్రేహౌండ్స్ అధికారులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ 4గురిలో అంటే మొత్తంగా 10 మందిని ఉన్నట్లుగా ఏదైతే సమాచారం అందుతోంది. అయితే మిగిలిన 6 మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే పోలీసులు అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే 4 మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. అయితే విజయవాడలో అలజడి రేపిన ఈ మావోయిస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, అక్కడ 8 మంది మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు? డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఖచ్చితంగా ఎనర్జీ సోదాలు భారీగా జరగటం, అక్కడ పోలీసులు భారీగా అక్కడ అదంతా వాళ్ళ స్వాధీనంలో తీసుకోవడం, పెనమలూరు నియోజకవర్గంలో ఇప్పుడు పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ మావోయిస్టులు అక్కడ సుమారుగా 10 మంది ఉన్నారు. దాంట్లో 4గురిని మటుకి ఇప్పుడు ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో 6 అక్కడి నుండి పారిపోయినట్టుగా తెలుస్తుంది. వారి కోసం ఇప్పుడైతే పూర్తిగా బలగాలు మొత్తం అక్కడే మోహరించి ఉన్నాయి. అక్కడ పూర్తిగా క్షుణ్ణంగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే కోణంలో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో సానుభూతి పరులు ఇంకెవరైనా ఆ గ్రామంలో ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పుడు పూర్తిగా సెర్చ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు భారీగా ఎనర్జీ దళాలు భారీగా రావడం, అదేవిధంగా పోలీసులు ఆ ఏరియాని మొత్తం పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు ఏరియాని మొత్తం గాలిస్తున్న క్రమంలో పూర్తిగా ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేది కూడా కొంతవరకు తెలియని పరిస్థితి. కొంత గందరగోళంగా ముందు ప్రజలు ఆందోళన చెందారు. అక్కడ ఏమైనా గత కొద్ది రోజుల నుంచి బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన అయితే ముందుగా ఆందోళన పడిన పరిస్థితి. ఏదేమిటికి మావోలు అక్కడికి వచ్చారు, 10 మంది మావోలు అక్కడికి రావటం జరిగింది అనేది కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తో దాడులు అయితే చేశారు. దాంట్లో 4గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. మరో 6 అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే వారు ఈ 4గురిని ప్రస్తుతం అయితే విచారణ కోసం తరలించారు. మిగతా 6 ఎవరు అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ 4 కూడా ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఇప్పుడు ఎన్ఎస్జీ ఆధీనంలో ఉంది కాబట్టి కొంత గోప్యంగా ఉంచారు అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.